మెంతి ఆకు మటన్ కీమా తయారీ విధానం. ముందుగా పాన్ లో ధనియాలు, సోంపు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి వేసి డ్రై రోస్ట్ చేసుకొని వాటిని పొడి చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్ లో జీడిపప్పు, పచ్చిమిర్చి కూడా వేసి ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టి కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె బాగా వేడి చేసుకొని కాస్త ఉప్పు వేసి ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కి ఘాట్లు పెట్టుకొని నూనెలో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు మొత్తం ఫ్రై చేసుకొని వాటిని తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే నూనెలో బిర్యానీ ఆకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి వేగాక మెంతి కూర కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగాక మటన్ కీమా వేసి కాస్త మగ్గిన తర్వాత ఉప్పు, కారం, చేసి పెట్టుకున్న గరం మసాలా పొడి కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఒక మరుగు వచ్చిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న జీడిపప్పు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి 15 నుండి 20 నిమిషాల వరకు చిన్న మంటలో పెట్టి బాగా ఉడికించి దగ్గరగా వచ్చాక కొత్తిమీర వేసి ఒకసారి కలిపి బౌల్లోకి తీసుకుంటే అద్దిరిపోయే మెంతి ఆకు మటన్ కీమా రెడీ అవుతుంది.